వెంటనే ఈ రూపాన్ని ఉపసంహరించుకోమంటే ఉపసంహరించుకున్నాడు ఆయన. అప్పుడు ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ అటువంటి మహానుభావుడు దొరకడు కాబట్టి కొన్ని విషయాలు అడిగాడు. ఆ 4 విషయాలు 4 యుగాలకి సంబంధించిన విషయాలు చెప్పుకొని మనం ఒక్క పావు గంటలో సెలవు తీసుకుందాం. అటువంటి మహానుభావులు దొరికినప్పుడు ధర్మ సందేహాలంటే సరిగ్గా మనం ఏదన్నా ఉంటే ఒకటి అడిగితే వాళ్ళకి తెలుసున్నది చెబుతారు, అది సరైనటువంటి సమయం అయితే. అందుకని మళ్ళీ దొరికాడు కాబట్టి, హనుమాన్ నువ్వు ఏ కాలం వాటివో నాకు తెలియదు, ఇగో ద్వాపర యుగంలో కనిపించావు, త్రేతాయుగంలో ఉన్నావు, రాబోయేది కలియుగం, ఇంకా ఉంటావు, నేను చిరంజీవి అంటున్నారు, నాకు 4 యుగాల లక్షణాలు తెలుసుకోవాలనుంది, చెప్పమని భీమసేనుడు అడిగాడు. అది మన కోసమే వ్యాసుడు దాన్ని భారతంలో గ్రంథస్థం చేశాడు. అప్పుడు ఆయన కోరిక మేరకు ఆంజనేయుడు ప్రత్యక్షమై మామూలు రూపానికి వచ్చి కృతయుగం లక్షణాలు చెబుతున్నాడు. కృతయుగం, ఆ మాట గమనించండి. కృతయుగం, ఇట్స్ ఆల్రెడీ మేడ్. కృత అంటే చేయబడిన. కృతయుగంలో మనుషులు ఎలా ఉంటారు అంటే, 1 కోటి రూపాయలు నగదు అక్కడ బళ్ళారి సెంటర్లో ఎవరన్నా పెడితే అది అలాగే ఉంటుంది, ఎన్ని రోజులైనా సరే ఎవరూ తీసుకోరు. 1 కోటి నోట్లు కనపడుతూ ఉన్నా సరే, అదే కృతయుగం. అందరూ పూర్తి వైరాగ్యంతో ఉంటారు, సంతృప్తితో ఉంటారు, ఎవరి సొమ్ము ఎవరికి అక్కర్లేదు, వారి సొమ్మే వారికి ఎక్కువ. అందుకే దాన్ని కృతయుగం. అందుకే ఆ మనుషులు ఎలా ఉంటారు అంటే, ఏకదేవ సమాయుక్తాక ఏకమంత్ర విధిక్రియాక పృథగ్ధర్మాస్త్వేకవేద ధర్మమేకమనువ్రతాక. ఒకే వేదాన్ని అనుసరిస్తారట. కృతయుగంలో 4 వేదాలు లేవండి, ఒక్కటే వేదం. వేదాలన్నీ కలిసిపోయి ఉన్నాయి. వాటి విభాగం ద్వాపర యుగంలో వ్యాసుడు చేశాడు. అందుకే వేద వ్యాసుడు అంటారు ఆయన. వేద విభాగం చేశాడు కాబట్టి చెయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే మనుషుల మందబుద్ధి కారణంగా కొన్ని లక్షల మంత్రాల రూపంలో ఉండేటువంటి మంత్రాలు కృతయుగంలో ఒకే వేదంగా ఉంటాయి. అందరూ కంఠస్థం చేస్తారు, ఎవరు పుస్తకాల్లో రాయాల్సిన పని లేదు. అదే కృతయుగం. ఏకదేవ సమాయుక్తాక, వారందరూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ దేవుడు నిర్గుణుడు, ఆత్మ, విగ్రహారాధన ఉండదు, గుళ్ళు గోపురాలు ఉండవు. అది తర్వాత దశ. అందుకే మీకు కృతయుగం నాటి కథల్లో ఎక్కడ చూసినా దేవాలయం ప్రసక్తి కనపడదు. పురాణాల్లో, రామాయణంలో కూడా కనపడదు. దేవాలయాల ప్రసక్తి భారతం నిండా కనపడుతుంది. ఆరాధన మధ్యలో వచ్చింది. ఎందుకంటే నిర్గుణమైన పదార్థాన్ని ఆరాధించే శక్తి మానవులకి లేదు, క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. తపస్సు చేసినప్పుడు ఉండేది. కృతయుగంలో అందరూ తపస్సే ప్రధాన లక్షణం. ఏకదేవ సమాయుక్తాక, ఏకేశ్వరోపాసన చేస్తారు. అది ఆత్మనే ఉపాసిస్తారు, బయట విగ్రహాలను వారు ఉపాసించరు. ఏకమంత్ర విధిక్రియాగా, అందరిది ఒకటే మంత్రం, ఆత్మా ఆత్మా ఆత్మ అనేదే మంత్రం. అహం బ్రహ్మాస్మి అనేదే మంత్రం. దాంతోనే విధులు క్రియలు అన్నీ చేస్తారు. పృథగ్ధర్మాస్త్వేకవేదాక, వర్ణాశ్రమ ధర్మాలు అప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఎవరి ధర్మాలు వారు చేస్తారు, ఎవరి పని వారు చేస్తారు, కానీ ఒకే వేదాన్ని అనుసరిస్తారు అందరూ కూడా. ఏకధర్మమేకమనువ్రతాక, అందరూ సత్యానికి ధర్మానికే ప్రాధాన్యమిస్తారు. ఎవరు అబద్ధం చెప్పరు, ఎవరు అధర్మం ప్రకారం చెయ్యరు. అసలు అధర్మం చెయ్యాలనే ఆలోచన కూడా రాదు. దాన్నే కృతయుగం అంటారు. అది కొంచెం తగ్గితే త్రేతాయుగం అవుతుంది. కృతయుగంలో తపస్సు ప్రధానం, త్రేతాయుగంలో యజ్ఞం ప్రధానం, ద్వాపర యుగంలో దానం ప్రధానం. కలియుగంలో మనం తపస్సు చేయలేము, యజ్ఞము చేయలేము, దానం కూడా చేయడానికి మన మనస్సు ఒప్పుకోదు స్వార్థం కారణంగా. దారపోసేస్తున్నారు అంటారు. అందుకని మనకేం చెప్పారంటే, నీ తలకాయ, నువ్వు తపస్సు చేయలేవు, యజ్ఞాలు చేయలేవు, దానాలు కూడా చేయవు, కేవలం నామస్మరణ చేయి, నీకు అది సరిపోతుందని చెప్పారు. అక్కడ కలవు స్మరణాన్ ముక్తి, కేవలం భగవన్నామస్మరణ చేయి అని, మిగిలినవన్నీ తర్వాత చూద్దాం. అది కూడా చేయలేకపోతే ఎలాగా? అందుకని కృతయుగం లక్షణాలు అవి. ఒకే వేదం, ఒకే దేవుడు, ఏకేశ్వరోపాసన, అది కూడా నిర్గుణోపాసన. మనుషులు రకరకాల బాధ్యతలు నిర్వహించినా అందరూ ఒకే వేదాన్ని అనుసరిస్తారు. అందరూ ధర్మంగానే ఉంటారు. ధర్మమేకం అనువ్రతాక, అధర్మం అనేది చెయ్యరు. అందుకే కృతయుగంలో ఎన్నికలు ఉండవు. రాజులు ఎవరున్నారో వారే ఉంటారు. రాజుతో అవసరం కూడా లేదు అసలు. రాజ్యం నైవ రాజాసీత్ దండ్యో నచ దాండిక ధర్మేణైవ ప్రజా సర్వాహ రక్షంతి స్మ పరస్పరం. ఇది హనుమంతుడు చెప్పిన కృతయుగ లక్షణం. రాజు ఉండడు, ఎందుకంటే రాజ్యము లేదు ప్రత్యేకంగా.
దండింపబడేవాడు లేడు కాబట్టి దండించేవాడు కూడా లేడు. ఎవరు నేరం చెయ్యరు కాబట్టి దండించవలసిన అవసరమే లేదు. దండించేవాడు అవసరం లేదు. కోర్టులు, జడ్జీలు, కేసులు పెండింగ్ ఉండిపోవడం, పోలీస్ స్టేషన్లు ఏమీ ఉండవు. బళ్ళారి సెంట్రల్ జైలు పెద్ద గోడ, అంత గోడ అవసరం లేదు. పెట్టగోడ ఉన్నా చాలు. జైల్లో ఉండేవాడు ఎవడున్నాడు కనుక అంతే, అవసరమే లేదు. నేరస్తులు అనేవాళ్ళు ఉండరు. ఎందుకని ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్మ పరస్పరం. ధర్మం ఆధారంగా ప్రజలు వారిని వారే రక్షించుకుంటారు. ఈ యుగంలో కూడా ఇది సాధ్యమే. అందరినీ మార్చడం సాధ్యం కాదండి. మనం ఒక్కళ్ళం అలా ఉండలేమా అండి? మనం ధర్మంగా ఉన్నామో లేదో చూసుకుని మనం ఉండలేమా? ఆ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇన్ని వేల మంది కనిపిస్తున్నారు. నేను భవిష్యత్ భారతం పట్ల ఆశావహ దృక్పథంతో చెబుతున్నా, మీ ధర్మానికి మీరు కట్టుబడండి. మీ అంతరాత్మ సాక్షికి మీరు కట్టుబడండి. ఏ పోలీస్ స్టేషన్లో, ఏ న్యాయస్థానాల్లో మనకు అక్కల్లా. దానికేమి ఇబ్బంది అండి? మనం ఎలా ఆలోచిస్తూ ఉంటే మనం ఒక్కళ్ళు ఉంటే సరిపోద్దేటి, మరి ఎంతమంది ఉంటే సరిపోద్దో ఇక్కడ. ఎందుకంటే ఎగ్గొట్టడానికి మొత్తం బళ్ళారిలో ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి మేమంతా ధర్మంగా ఉన్నాం, నువ్వు కూడా ఉండవు, కాగితం రాసిస్తే నువ్వు ఉంటావు ఎక్కడ? అలా ఎవడన్నా రాసిస్తాడా? కృతయుగం ద్వాపర యుగం అని తప్పించుకోవద్దు. నీ మట్టుకు నువ్వు కృతయుగంలో మనిషిలా ఉండడానికి అభ్యంతరం ఏంటి మిత్రమా? మన మనస్సులో ఉండే స్వార్థం తప్పితే అభ్యంతరం ఏదీ లేదండి ఇక్కడ. నువ్వు ధర్మంగా ఉండదలుచుకుంటే ఉండొచ్చు. నువ్వు అధర్మం చేయకపోతే గొడ్డలెట్టి నరికేస్తాననే ప్రభుత్వాలు ఏమి రాలేదండి ఇక్కడ. ఎవరూ రాలేదు. ఏ రౌడీలు లేరండి ఇక్కడ. మనమే చేస్తున్నాం కావాలని. మనకు ఉన్నది చాలక. ఎత్తి మీద కత్తి పెట్టి ఎవరూ మన చేత తప్పులు చేయించట్లేదండి. ఇంకా అంత దౌర్భాగ్యం ఏం లేదండి ఇక్కడ. మన స్వార్థం కొద్దీ మన అంతరాత్మ మనస్సును అదుపులో పెట్టుకోలేక మనం చేస్తున్నాం. అందుకే దిగజారుతుంది పరిస్థితి. కృతయుగంలో అలా ఉంటారు. త్రేతాయుగంలో ఎలా ఉంటారో తెలుసా? తతో యజ్ఞా ప్రవర్తంతే ధర్మాశ్చ వివిధా క్రియాః. తతో యజ్ఞా ప్రవర్తంతే ధర్మాశ్చ వివిధా క్రియాః. త్రేతాయాం భావసంకల్పాః క్రియాదాన ఫలోపగాః. అది త్రేతాయుగం, రామచంద్రమూర్తి పుట్టిన యుగం. పావలా ధర్మం తగ్గిపోతుంది. 75% ధర్మం ఉంటుంది, 25% అధర్మం ఉంటుంది. అందుకే రావణాసురుడు పుట్టాడు. తప్పదు. అధర్మాలు, ఎత్తుకుపోవడాలు, యుద్ధాలు కొన్ని తప్పవు. అందులో ఎలా ఉంటుందో తతో యజ్ఞా ప్రవర్తంతే. మనుషులు మనస్సుని నిర్మూలన చేసి ధ్యానంలో నిర్గుణ ధ్యానం చేయలేరు కాబట్టి యజ్ఞాలు పుట్టాయి. ఈ యజ్ఞం చేయండి. యజ్ఞం అంటే 2-3 గంటలు పడుతుంది. కనీసం దానికోసమైనా మనస్సుని నిగ్రహించుకొని అక్కడ కూర్చోండి అని యజ్ఞాలు పెట్టారు. ద్వాపరయుగం, త్రేతాయుగం నిండా యజ్ఞాలు. పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే కానీ దశరథుడికి సంతానమే కలగలేదు. అందుకని యజ్ఞాలు పెట్టారు. యజ్ఞం చూస్తే మనకు కలిగేది ఏమిటి? అక్కడ ఏదో పుణ్యం వస్తుంది, ఆ మసి పట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటే ఏదో, ఇవన్నీ ఊరికే అతిశయోక్తులండి. అవి కాదు మనం నమ్మాల్సింది. ఇక్కడ యజ్ఞం దగ్గర నువ్వు 2 గంటలు కూర్చుంటే నీ ఇంటి దగ్గర ఆలోచనలన్నీ మానయి, దేవుడి గురించి ఆలోచించు. అలా నిష్ట కుదరడానికి యజ్ఞం పనికొస్తుంది. ఆ వాతావరణం అది. అక్కడ కూడా మనం రాజకీయాలు మాట్లాడుకుంటే అలాగా. అక్కడ కూడా ఓ నాయకుడు రావడం, ఆయనకి ఏదో చందాలు ఇవ్వడం, ఓట్లు ఆడడం, ఈ దరిద్రం అక్కడ కూడా ఎందుకు? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని అక్కడికి అసలు రానివ్వకూడదు ఎవరిని. అంతే యజ్ఞాలు ప్రవర్తించాయి. అప్పుడు ధర్మాశ్చ వివిధ క్రియా, రకరకాల ధర్మాలు, అనేక రకాల ఉపాసనలు, ఇవన్నీ త్రేతాయుగంలో వచ్చాయి. ఎందుకని? త్రేతాయాం భావ సంకల్పాః. కృతయుగంలో ప్రజలు ఏదైనా మనస్సులో సంకల్పిస్తే అయిపోతుంది. నేను పెద్దవాడిని అవ్వాలంటే అయిపోతారు. నా ముందు ఇది జరగాలంటే జరిగిపోతుంది. త్రేతాయుగంలో ఆ శక్తి లేదు, తపస్సు క్షీణించింది. ఇక్కడ యజ్ఞం ప్రధానం. అందుకని భావ సంకల్పాః. మనస్సులో సంకల్పించి యజ్ఞం చెయ్యాలి. అందులో వాడే పదార్థాలు వాడాలి. ఎర్ర చీర అంటే ఎర్ర చీరే, తామర పూలు అంటే తామర పూలే, నెయ్యి అంటే నెయ్యి, నూనె అంటే నూనె, ఏదంటే అదే వాడాలి. అప్పుడే యజ్ఞం సక్రమం అవుతుంది. మన ఇష్టం వచ్చినవన్నీ వాడేస్తే కుదరదు. యజ్ఞంలో ఎప్పుడు ద్రవ పదార్థాలే విజయాలి. ఈ మధ్య ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయి అందులో మట్టి, మశానం, కొబ్బరికాయలు, చీరలు, దొరికినవన్నీ వంకాయ కూరలు కూడా అందులో పారేస్తున్నారు ఇక్కడ. అవన్నీ యజ్ఞాల్లో వేయకూడదు. యజ్ఞంలో ఎప్పుడు ఘన పదార్థం వేయకూడదు. అగ్నిదేవుడికి మంటెత్తిపోతుంది. మన ఇల్లు కలిచేస్తాడు వచ్చేసి. ఆయన మండాలంటే నెయ్యి వేయాలి. నువ్వు మనకు దొరికినవన్నీ పూర్ణాహుతి పేరు మీద చుట్టుపక్కల ఉన్నవన్నీ పట్టుకొచ్చి పారేయడమే. పూర్ణాహుతి చేయవలసింది మన కోరికల్ని, కొబ్బరికాయలను కాదు. ఇక్కడ కొబ్బరికాయలు అగ్నిలో వేస్తారు ఏంటంటే అర్థం లేని మాట. మనకి ఎంతసేపు ఏంటి? ఎవరన్నా ముట్టుకుంటే ఏమైంది? కొబ్బరికాయ దేవుడు కొట్టు, లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళి బచ్చలు చేసుకో. అగ్నిలో వేయడం ఏంటి? దొరికింది అంతే. చీరలు బారాయి, బట్టలు బారాయి. అగ్నిదేవుడికి బట్టలు ఇవ్వాలంటే అగ్ని తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణులను చూసి ఆ దంపతులకు బట్టలు ఇవ్వాలమ్మా. అగ్నిలో బారేస్తారా? పట్టుకెళ్ళి పట్టు చీరలో పట్టుకోండి. వాళ్ళు బుర్రం దాసలో కలిపోట్ల అన్నీ ఎక్కడ?
గోదావరి మాతకి పట్టు చీర ఇవ్వాలంటే గోదావరిగా ఒక స్త్రీని భావించి ఒక పేద స్త్రీని గోదావరి నది దగ్గర తీసుకొచ్చి ఆ చీర ఇవ్వండి, ఆవిడ కట్టుకుంటుంది. నదిలో చీర బారేశారనుకో, చీర చుట్టుకుపోయి చేపలు చచ్చిపోతాయమ్మా. నేను తరచూ వ్యతిరేకించేది దాన్నే. నదికి చీర ఇస్తారేంటి, బుర్ర ఉందా లేదా? నది చీర కట్టుకుంటుందా? నదీ రూపంగా ఒక స్త్రీని భావించి, పేద స్త్రీ లేరా దేశంలో? చీరలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి, వస్త్రాలు లేక. మన ఇళ్లలో ఏమో బీరువాలు పేరుకుంటున్నాయి. ఎవరికి పేదవాళ్ళకి మనం ఏ దానం చేయం. గోదావరి మాతలో మాత్రం 1600 గజాల చీరలు బారేస్తారు, యజ్ఞంలో 16 పట్టు చీరలు బారేస్తారు. ఎందుకంటే పుణ్యం. మనకి సమాజం బాగుపడడం అక్కల పుణ్యం కావాలి. నేను మొహమాట పడకుండా బతుకున్నంతకాలం ఈ హేతువాదం పద్ధతిలోనే అది ఆధ్యాత్మికతను బోధిస్తానండి. మానవులు బాగుండాలి, పేదవాళ్ళు బాగుపడాలి, పేదరికం పోవాలి దేశాన్ని నుంచి. మీరు చేయదలుచుకున్నదంతా అగ్నిలో బారేయకండి, గుళ్ళో బారేయకండి. పేదవాళ్ళకి ఇవ్వండి, అన్నం వాళ్ళకి ఇవ్వండి, వస్త్రాలు వాళ్ళకి ఇవ్వండి. బోల్డ్ ఉన్నాయి మనకి బీరువాల నిండా. చచ్చే ఏం చేసుకుంటాం? మనం చస్తే పైన కప్పడానికి పనికొస్తాయి ఈ చీరలు. నేను దాచిపెట్టుకోకుండా దయచేసి దానం చేయండి. అప్పుడు మనం మనస్సు విశాలం అవుతుంది. ఏం చేసుకుంటాం ఇవన్నీ? ఇక్కడ యజ్ఞంలో బారేస్తారు. నా చీర, నా పట్టు పంచని పట్టుకొచ్చేస్తారు, నాకు పుణ్యం రావాలి. ఇక్కడ తగలబడిపోయింది అది. అక్కడ అంతకంటే పేదవాడికి కూడా మంచిది కదండి. ఆ మాత్రం ఆలోచించలేమా? మొత్తం హిందూ ధర్మంలో మత మార్పిడి ఆగిపోవాలంటే ధనవంతుల ఇళ్లల్లో ఉండే ధనము, ఆభరణాలు, వస్త్రాలు ఎక్కువైనవన్నీ పేదవాళ్ళకి వెళ్ళిపోవాలమ్మా. స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. అప్పుడే మత మార్పిడి ఆగిపోతుంది, హిందూ ధర్మం నిలబడుతుంది. సంతోషిస్తున్నాను, ఈ స్పందనకి సంతోషిస్తున్నా. నా ఉద్దేశం అంతా ఇదే, నా జీవిత లక్ష్యమే ఇది. ఈ కుల భేదాలు పోవాలి, ఈ ఉన్నవాడు లేనివాడు అనే భేదాలు పోవాలి. యావత్తు భారత జాతి ఒక్కటే. ముందు పేదరికం పోవాలి దేశం నుంచి అంటే ధనవంతులే ఉదారంగా వ్యవహరించాలి. ప్రతి దానం మన ఇంటి చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళకి ఇవ్వాలండి. తాటి ధనవంతులకి బంధువులకి ఇస్తామేంటంటే పట్టుకెళ్ళి బంధువులకు ఎంత ఇచ్చినా మూతి ముద్దాపురానికి తిప్పుతారు. నువ్వు పెట్టింది ఆవిడికి నచ్చదు, బంధువు కాబట్టి. పేదవాళ్ళకి ఇవ్వాలి పట్టుకెళ్ళి. అదే మొత్తం శాస్త్రం చెబుతోంది. ఇక్కడ యజ్ఞం ఎందుకు చేశారంటే దాన ధర్మాలు చేయడానికి, మన ఆస్తులు మనమే తగ్గించుకోవడానికి. సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు దీన్ని. నీకు నువ్వే వేసుకునే ఆదాయ పన్ను మిత్రమా, ఇంకెవరు వెయ్యక్కల్లా. ప్రభుత్వం వేస్తే ఎగ్గొడతాం, ఇది దేవుడు విధించింది ఎగ్గొట్టలేమండి, ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ హిందువుల్లో ఉండే పేదరికం పోగొట్టడానికి హిందువుల్లో ఉండే సంపన్నులు చాలండి. అందరికీ పాదాలకి నమస్కారం చేసి కోరుతున్నా, దాన ధర్మాలు చేయండి. ఊరికి ఆస్తులు పెంచుకుని కూర్చోకండి. ఇక్కడ ఎంత ఇచ్చేద్దాం, ఇవాళ ఏం ఇచ్చేసాం, ఇవాళ ఏం వదిలేసామని ఆలోచించాలి. ఇవాళ ఏం సంపాదించామని కాదు, ఇవాళ ఏం ఇచ్చేసాం, ఇవాళ ఏం వదిలించుకున్నాం. అప్పుడు మనిషి చాలా సుఖంగా ఉంటాడు, అందరికీ సుఖంగా నిద్రపడుతుంది. అదే లక్షణాలు ఇక్కడ. అప్పుడు మనం కలియుగాన్ని ఒక క్షణంలో కృతయుగం చేయించండి, అనుమానమే లేదు. ఇక్కడ కాలం మన మనస్సులో ఉంది, వాతావరణంలో లేదు, ఇక్కడ గ్రంథాల్లో లేదు. కాలం మన మనస్సులో ఉంది. నువ్వు తలుచుకుంటే కాలాన్ని మార్చచ్చు మిత్రమా. యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు. నీ జీవితం మొత్తం నీ చేతిలో ఉంది. ఎందుకు గంటేస్తున్నావు? ఇక్కడ కుళ్ళు బుద్ధి మార్చుకుంటే చాలు. అందుకని త్రేతాయుగంలో యజ్ఞాలు జరిగితే సంకల్పించి ప్రత్యేకించి యజ్ఞం చేస్తే తప్ప ఏదీ కాదు. ద్వాపరం వచ్చేసరికి మరింత దిగజారిపోయింది. ఏమిటో తెలుసా? ఆ పరిస్థితి వేరండి. సత్యాత్ ప్రత్యవమానానాం వ్యాధయో భగవో అభవన్. ఎంత దీనంగా చెబుతున్నాడో ఇక్కడ హనుమంతుడి పేరు మీద వ్యాసుడు. సత్యాత్ ప్రత్యవమానానాం వ్యాధయో భగవో అభవన్ కామాశ్చోపద్రవాశ్చ తదా వై దైవకారితాక. పాండవులు కౌరవుల యుద్ధం చూశాం కదా. ఒక్క దుర్యోధనుడి